నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. వార్ 2 చిత్రానికి చిక్కులు రాబోతున్నాయా అనేంతలా ఒక విషయం అయితే ఫుల్ వైరల్గా మారింది. ఏంటి ఆ విషయం అనుకుంటే, నిన్న వార్ 2 చిత్రానికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ నాకెవరూ లేరు, నన్నెవరూ ఆపలేరు అని మాట్లాడారు. ప్రధానంగా ఈ వ్యాఖ్యలని మొన్న నారా లోకేష్ గారు రజనీకాంత్ గారి బర్త్డే సందర్భంగా ఆయన విషెస్ చెప్తూ కూలీ చిత్రానికి ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్ని ఈయన అంగీకరించకుండా నాకెవరూ లేరు అన్నట్లుగా ఆన్ స్టేజ్ మాట్లాడడం జరిగింది. దీనికి తెలుగుదేశం శ్రేణులు బాయ్కాట్ చేసేంతలా నిర్ణయాలు ఉండబోతున్నట్టుగా వార్తలు వస్తున్న ఓవరాల్ అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ కౌంటర్గానే జూనియర్ ఇలా చేశాడు, ఇలా మాట్లాడాడు అనేది మాకు బలంగా అనిపిస్తూ ఉంది. ఫస్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. ఒక్కొక్క అంశం చెప్పు, దాని మీద ఉన్న నెగిటివ్స్ పాజిటివ్స్ మాట్లాడదాం ఒక్కొక్కటి. రైట్, ఒకసారి మనం ట్వీట్ చదివే ప్రయత్నం చేద్దామా? ఓకేనా? నారా లోకేష్ది. Right. As Rajinikanth sir completes 50 years in films, we audience are just lucky to live in the Rajini era. We'll never forget his unwavering support to our family in our darkest hour. Wishing team Coolie great success. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఎక్కడ ట్రిగ్గర్ అవుతోందంటే, మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, మేము కొంచెం లోలో ఉన్నప్పుడు కానీ మాకు ఒక బెస్ట్ సపోర్ట్ మా నాన్నగారి స్నేహితుడుగా అన్నాడు. ఆయన పర్స్పెక్టివ్ చెప్పాడు. జూనియర్ రాబోతున్నాడు 14th, అట్ ద సేమ్ టైం కూలీ రిలీజ్ అవుతుంది, కూలీయే చూడండి అన్నట్టుగా చెప్పేసరికి కొంచెం వార్ వన్ సైడ్ ఎలా అయిపోయింది ఇప్పుడు అని అనుకుంటున్నారు కదా. అసలు ఏం జరిగిందో మీకు తెలుసు కానీ ఆ కోణంలోకి వెళ్ళరు. వీళ్ళ సభకి రజనీకాంత్ గారు వచ్చారు. ఆయన వచ్చి హైదరాబాద్ని కూడా ఇదంతా చూసి న్యూయార్క్ సిటీ లాగా ఉంది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదికే ఈరోజు ఇలా అయిందని ఒక కితాబ్ ఇచ్చాడు. ఆంధ్రాలో కూడా ప్రసంగించాడు. అప్పుడు ఏం చేసిందంటే వైసీపీ వాళ్ళు ఇంక్లూడింగ్ రోజా బాగా టార్గెట్ చేసి మామూలు మాటలు అనలా. రాష్ట్రానికి పక్క రాష్ట్రం నుంచి ఒక అతిథి వచ్చాడు, అతిథిని గౌరవ సత్కారాలతో మళ్ళీ తిరిగి పంపాలి. మన రాష్ట్రంలో జరిగితే గొడవలు ఉంటే మన ఇద్దరం కొట్లాడుకోవాలి. మీ ఇంటికి వచ్చిన చుట్టం ఏం చేసింది? నీ ఎదిరింటాడు వచ్చి మీ ఇంటికి వచ్చిన చుట్టాన్ని తిట్టాడు, పిచ్చిగా తిట్టాడు, అనకూడని మాటలు అన్నాడు. అయినప్పటికీ నువ్వు పిలవడం వల్లే అవమానం జరిగింది అన్నట్లుగా నువ్వు ఫీల్ అయ్యి ఆయన అప్పటికి కూడా గౌరవంగానే పంపావు. తనకు కూడా ఏం లేదు, కానీ ఒక మర్యాద తనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనుకోకుండా ఒక సిట్యువేషన్ వచ్చింది. ఆ సిట్యువేషన్ ఏంటంటే ఆయన 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, ఇండస్ట్రీలో పనిలో పనిగా ఇంకొక సినిమా కూడా విడుదలకి సిద్ధంగా ఉండడం. దానికి ఈయన మన వల్ల ఆయనకు అవమానం జరిగింది కాబట్టి అసలు ఏం చేసినా మేము దాన్ని తీర్చలేము, కొద్దో గొప్ప మా మనసులో అయితే మీరు ఎప్పటికీ ఉన్నారు, మీ మీద మాకు చాలా గౌరవం ఉందని చెప్పుకునే ప్రయత్నంలో ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు ఆ ట్వీట్ని నువ్వు 2 భాగాలు చేసావనుకో, ఎలాగో నీ సినిమాలు వస్తుంది నీకో శుభాకాంక్షలు, అట్లా మావాడి సినిమా వస్తుంది వాడికో శుభాకాంక్షలు అన్నట్టు ఉండకూడదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్ కుటుంబ సభ్యుడే, అర్థమైందా? వీళ్ళ కుటుంబం నిర్వహించిన ఒక చిన్న కార్యక్రమానికి ఎక్కడి నుంచో పక్క రాష్ట్రం నుంచి ఒక పెద్ద స్టార్ సీనియర్ హీరోని పిలిస్తే మన తెలుగు వాళ్ళే అవతల పార్టీ వాళ్ళు ఆయన అవమానించారు. కాబట్టి ఈయన అతనికి చాలా చక్కగా నీట్గా ట్వీట్ పెట్టాడు. ఇంకా ఎన్ని ట్వీట్లు పెట్టినా కూడా మనం అసలు ఆ రోజు నిజంగా చాలా పాపం చేశారు వైసీపీ వాళ్ళు, అది కడుక్కోలేం. ఒక స్టార్ హీరో వచ్చినప్పుడు రాజకీయాలకు ముడిపెట్టొద్దు. ఆయన వచ్చింది ఏ సభకు వచ్చినా సభ గురించే మాట్లాడి వెళ్ళాడు. సో ఇది జరిగింది కాబట్టి ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది, అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ మీద పగుండో ప్రతీకారం ఉండో, ఈయనకెందుకు చెప్పలేదు ఆయనకే ఎందుకు చెప్పాడు, ఏం లేదు దాంట్లో. చాలా గౌరవంగా నడుచుకున్నాడు, పద్ధతి అయిన ట్వీట్ అది. ఎందుకంటే ఎన్టీఆర్కి ఇక్కడ ఏం అవమానం ఏం జరగల. యాక్చువల్లీ వాళ్ళు ఏం అవమానించలేదు, ఏమీ అనలేదు. ఫ్యాన్స్ కొట్లాడుకుంటారు మావోడు అని, వాళ్ళని వదిలేద్దాం, అదంతా పట్టించుకోవాల్సిన అంశం కాదు. వీళ్ళకి అందరూ బాగానే ఉన్నారు. నెక్స్ట్ మనం ఎక్కడి నుంచో వచ్చిన అతిథికి మనం అవమానం జరిగింది ఇక్కడ, దాన్ని మనం ఎప్పటికీ తీర్చలేం. ఒక సందర్భం వచ్చింది, పెద్ద సందర్భం అది, 50 years ఇండస్ట్రీ. మొన్న బాలయ్యకి జరిగింది, అట్లా ఒక మంచి వేడుక జరిగింది. ఎన్టీఆర్ శతదినోత్సవం జరిగింది, అలా ఒక వేడుక జరిగింది. ఆయన వచ్చింది శతదినోత్సవానికి, యాక్చువల్గా కూడా లాస్ట్ టైం శతదినోత్సవానికి జరిగిన అవమానాన్ని ఈయన అర్ధశతదినోత్సవం అంటే ఇండస్ట్రీకి వచ్చిన స్వర్ణ, దాన్ని ఏమంటారు 50 years సెలబ్రేషన్ని, దానికి సిల్వర్ జూబ్లీ వాళ్ళు అలా గోల్డెన్ జూబ్లీ అంతే.
అంతకుమించి ఏమీ లేదు. ఇది తెలియదు చాలా మందికి. అంటే మనకి ఎప్పుడైనా సరే వివాదమే ఫస్ట్ ఉంటుంది. ఇంత పెద్ద సిచ్యువేషన్ ఎవరికి తెలియదు. రైట్, ఓకే. ఇప్పుడు సరే, ఇక్కడ నారా లోకేష్ పర్స్పెక్టివ్లో మీరు చెప్పారు. ఇప్పుడు జూనియర్ అలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, దాని గురించి కూడా. జూనియర్ ఏం మాట్లాడాడో ఒకసారి వివరించు. నా వెనక ఎవరు లేరు, నన్ను ఎవరు ఆపలేరు. దానికి ముందేమన్నాడు, దాని తర్వాత ఏమన్నాడు? కత్తిరించొద్దు ఎప్పుడు. అంటే ఏది కూడా కొట్టినట్టుగా మాట్లాడకుండా, ఆయన కొట్టినట్టు మాట్లాడాడు, తిట్టినట్టు మాట్లాడాడు అని మన ఫీలింగ్ అది. తను అలా మాట్లాడాడని మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు. తను మాట్లాడాడు, కొట్టినట్టుగా మాట్లాడినట్టు మనకు అనిపించింది అని మనం అనుకోవాలి. తిట్టినట్టుగా మాట్లాడినట్టు అనిపించిందని మనం చెప్పాలి, కానీ జడ్జిమెంట్ పాస్ చేయొద్దు. నువ్వు కొట్టినట్టు మాట్లాడావు, నువ్వు తిట్టినట్టు మాట్లాడావు అని. అదే ఓకే, అట్లా అనిపించడానికి ఏంటి దానికి? ఏంటి కాదు, దాని ముందు దానికి తలాతోక చెప్పు, కత్తిరించొద్దు ఎప్పుడు కూడా. తలాతోక అంటే ద పాయింట్. ఇక్కడ ఒక స్టార్ మాట్లాడుతున్నాడు అంటే ఏమని మాట్లాడుతున్నాడు, వాట్ ఎవర్ స్పీచ్ ఇస్తున్నాడంటే అందులో తన ఒపీనియన్ని ఎక్కడో దగ్గర దొరికే అవకాశం ఉంటుంది, ఓకేనా? బట్ ఎందుకు డొర్లాలి? జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ డొర్లాడే? ఎప్పుడూ డొర్లాడు. బట్ ఫస్ట్ టైం ఇలా మాట్లాడాడు. ఫస్ట్ టైం కూడా ఏమన్నాడు వాళ్ళ తాత గురించి చెప్పుకున్నాడు. ఏ వంశం, ఇప్పుడు మొన్నొచ్చిన పిల్లోడు కూడా 4th జనరేషన్ అబ్బాయి కూడా కుటుంబం అంతా ఉంది, వాళ్ళు తన తాతను తలుచుకున్నాడు. ఎంత కాదనుకున్నా బాలయ్య అంటాడు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని. ఎవరైనా సరే అక్కడి నుంచి మొదలైంది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థాయికి వెళ్ళినా తలుచుకుంటూనే ఉంటారు. మా వెనకాల ఆయన ఉన్నాడు అనుకుంటారు, కామన్ అది. మా వెనక మా దేవుడు ఉన్నాడని ఎలా చెప్పుకుంటాము? మా వెనక మా నాన్న ఉన్నాడు, నా వెనక మా అమ్మ ఉంది, మా తాత ఉన్నాడు, మా పెదనాన్న ఉన్నాడు, అలాగే మా వెనక మా తాత ఉన్నాడు. ఇంకేం కావాలి? అది చెప్పుకోవడానికి తప్పు కాదు. మా వెనకాల మా తాతగారు లేరు, వాళ్ళ ఇంటి ఓనర్ ఉన్నాడని చెప్పుకోవాలా? లేకపోతే చెప్పు. బేసికల్లీ దీనికి తప్పే ఉంది, తప్పు లేదు. నెక్స్ట్ అండ్ తర్వాత ఏం జరిగింది? హృతిక్ రోషన్ ఏమన్నాడు చక్కగా, మీ అందరికైతే అన్న, నాకు తమ్ముడు, అందరూ తమ్ముడు కూడా ఏదో ఎన్టీ రామారావు టైప్లో చెప్పాడు. పాప ఆయనకి తెలుగు రాక తమ్ముడు అన్నాడు, ఆయన చక్కగా చెప్పాడు. నెక్స్ట్ మైక్ ఇసిరికి పోనా అన్న దాన్ని ట్రోల్ చేశారు. అదేంటి అది, దానికి ఎందుకు అట్లా? మనిషి వచ్చింది మాట్లాడడానికి, మాట్లాడి అంటే పిసికే గొంతు వచ్చి ఒక పని చేయండి. దేవర నుంచి కనబడట్లేదు అని నెత్తినోరు బాదుకున్నారు. బాబాబు తట్టుకోండి, వస్తా అన్నాడు. నెక్స్ట్ పాదయాత్రలు చేసుకుంటూ, సైకిల్ యాత్రలు చేసుకుంటూ, విమాన యాత్రలు చేసుకుంటూ, గాలి యాత్రలు ఈదుకుంటూ అక్కడికి వెళ్ళావు, షూటింగ్ అవుతుందంట అని ముంబైకి. అంత దూరం నుంచి వచ్చానని నీ ఫీలింగ్ కరెక్టే, బట్ ఆ కాస్ట్యూమ్స్లో నేను కలిసి ఫోటో ఇవ్వడం పద్ధతి కాదు. అది ఆ నిర్మాతకు చెందిన, ప్రొడక్షన్ హౌస్ చెందినటువంటి వేషం, అది పద్ధతిగానే చెప్పాడు. త్వరలో వస్తా, ఓ బహిరంగ సభ పెడతా, అందరితో మాట్లాడతా అన్నాడు. నెక్స్ట్ దానికి ఇక్కడ కూడా లీడ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొకటి పెట్టుకుందాం, అందరికి ఫోటోలు ఇస్తాను నేను. ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి మాట్లాడలేదుగా మీతో, ఇప్పుడు మాట్లాడినివ్వండి. నేను అంటే వచ్చి గొంతు పిసికేసి, అంటే వెనక నుంచి రక్కేస్తే ఎలా? అండ్ అభిమానుల్ని అట్లా అన్నాడు, హర్ట్ చేశారన్నారు కదా, దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా మొదటి అభిమాని ఈయన అని ఒక ఆయనను పట్టుకొచ్చాడు. అంటే మొదటి అభిమాని నుంచి గుర్తుంచుకున్న మనిషి ఈ అభిమానులు ఎందుకు హర్ట్ చేస్తారు? ఇప్పుడు చెప్పిన సిచ్యువేషన్ ఏంటో, అక్కడ అభిమానులు ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూడడానికి అక్కడికి వచ్చారు. ఈ సభని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలా అని కూడా కొన్ని అల్లరిమూకలు వస్తాయి. పైగా యూసుఫ్ గూడాకి అందుబాటులోనే ఉంది కదా, చక్కగా ఎగేసుకుంటూ వచ్చేసారు. అల్లు అర్జున్ని కాపాడుకున్నారు వాళ్ళ ఫ్యాన్స్ అందరు, ఇట్లాంటి వాళ్ళు ముందే వస్తారని. అక్కడే జరిగింది ఫంక్షన్, చాలా తెలివిగా కాపాడుకున్నాడు, ఎవడు మనోడు ఎవడు కాదు అని. బట్ ఇక్కడ ఏంటో మొత్తానికి ఆ రోజు వర్షము. అండ్ ఇంకోటి చెప్పనా, ఆ ముందు రోజు బీభత్సమైన వర్షం అదే ఏరియాలో, ఆ తర్వాత ఈరోజు వర్షమే, ముందు రోజు వర్షమే, తర్వాత రోజు వర్షమే. ఆ రోజు ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించింది. ఎన్విరాన్మెంట్ నుంచి రిపోర్ట్ తీసుకుంటారులే, వాట్ ఎవర్ చెప్తున్నారు, ప్రకృతే సహకరించింది. మనుషులు మనం కొట్టుకు చేస్తున్నాం, ఇట్లయింది అట్లయింది, ఆ మాట అన్నాడు ఈ మాట అన్నాడు, ఏంటయ్యా ఇది దరిద్రం. కాకపోతే అల్లరి చేస్తున్నారు, మాట్లాడినవట్ల. ఇప్పుడు చెప్పను బ్రదర్ సిచ్యువేషన్ కూడా అదేగా, ఏదో అంటే అంటే ఏంటది. ఇక్కడ కూడా అంతే, ఐ కేమ్ టు స్పీక్, లెట్ మీ స్పీక్, దాని అర్థం అది. అంతేగాని ఉండనా వెళ్ళిపోనా, దాని అర్థం అది. అంటే మ్యాడ్ 2 కానీ మ్యాడ్ 2లో కూడా దగ్గర మ్యాడ్ 2 కాదు, వాళ్ళ అన్నగారిది ఒక ఫిలిం వచ్చింది, సన్ ఆఫ్ వైజయంతి. ఆ సినిమాలో కూడా వెళ్ళిపోనా అనేది అది. అని మధ్య కొంచెం అట్లా మాట్లాడితే 1-2 టైమ్స్ ఫ్యాన్స్ ఓకే, కానీ 3rd time 4th time వచ్చి ఎక్కడో 10 times అన్నా కూడా
పద్ధతులు మీరు నేర్చుకోవాలి. ఏమని, ఎవరైనా మాట్లాడడానికి కోసం మాట్లాడనివ్వండి, వినండి. ఎంత చెప్పినా లాస్ట్కి మీ గురించి ఒక మంచి పదం చెప్పి ముగిస్తాడు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి రా నాయన అని. అంతే. ఏం నీకేమి అదేంటిది చెవులో విషం పోసే కబుర్లు ఏం చెప్పడు, ఆయనకైనా గొప్పలు చెప్పుకోడు, ఊరికే లేనిపోని యాటిట్యూడ్లు చెప్పడు, పక్క వాళ్ళ కథలు అమ్మలక్కల షాడీలు చెప్పడు, ఏమీ చెప్పడు. మీకు ఏమైతే కోరుకుంటున్నారో అదే 4 మాటలు మాట్లాడి వెళ్తారు. 4 ఇంత సమయం దానికి. ఆ టైం కూడా నువ్వు మీద పడి కింద పడి రక్కేసి చొక్కా చించేస్తే ఏమనాలి చెప్పు, దేనికి? అప్పటికీ ఒక విమానం వచ్చి కాళ్ళ మీద పడితే ఆయన ఏమన్నా వాటేసుకుంటే తను ఇంకా ముద్దు పెట్టి వెళ్ళాడు ఎన్టీఆర్కి. అయినా సరే ఏమనుకో, కోపం తెచ్చుకోవాలా. బట్ ఇరిటేట్ చేయొద్దు ఏ మనిషినైనా సరే, ఎప్పుడు ఇరిటేట్ చేయొద్దు. అక్కడికి ఈయనని ఇరిటేట్ చేయడం ఇది ఇంకో సందర్భం. గతంలో కూడా చెప్పా ఇలా, ఈయన ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఈ సమాధి మీద పెట్టడానికి అవి ఉంటాయి కదా, తయారు చేస్తారు ఫ్లవర్స్ లైక్ రౌండ్వి. నువ్వు ఎలా చేసావేంటో మనకు తెలియదు, నీ కెమెరాకి అందం కనిపిస్తే చాలు మనకు ఫోటో తీసుకొచ్చి మొహం మీద పెట్టేస్తే ఇట్లా అన్నాడు. దాన్ని కూడా ఇష్యూ చేశారు. అవతల మనిషిని కూడా పట్టించుకోవాలా. అంటే బేసిక్గా ఎలా ఆలోచిస్తారంటే హ్యూమన్ ఎమోషన్స్ ఉండొద్దు వీళ్ళకి అన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకు ఉండొద్దు అనుకునేది, ఎందుకంటే ఆలోచించేవాడు హ్యూమన్ అయితే వీళ్ళ ఎమోషన్స్ వాడికి అర్థం అవుతాయి. కామెంట్ పెట్టేవాడు హ్యూమన్ అయితే అవతల వాళ్ళు మాట్లాడింది అర్థం అవుతుంది. గోల చేసేవాడు హ్యూమన్ అయితే ఆయన మైక్ ఎందుకు ఇసిరేస్తా అన్నాడో అర్థమైతే, అంతమించి ఏం చెప్పలేదు. రైట్. అయితే ఇక్కడ హృతిక్ రోషన్ ఇస్ ఎ వండర్ఫుల్ మ్యాన్. బాగా మంచి స్పీచ్ మాట్లాడాడు నిన్న. ఆఫ్టర్ లాంగ్ టైం హైదరాబాద్ వచ్చాడు. బట్ ఆయన్ని ఏదన్నా సంథింగ్ ఆయన తెలుగు రాకపోవడం ఏదో మాట్లాడిన దాన్ని కూడా అది ట్రోల్కి గురైంది. అది ఇదే చెప్తున్నా, ఎంతైనా ఊకే ప్రతి మనిషిని లోటుపాట్లు ఏంటి వీళ్ళతో అదేంటి ఎక్కడ దొరుకుతారనే చూస్తారే తప్పితే ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, మనం ఎందుకు వచ్చాము, ఏం ఉండవు. అసలు ట్రై చేశాడు తెలుగు మాట్లాడడానికి, అది పెద్ద థింగ్. అది దాన్ని ట్రోల్ చేసి ఏదో రామారావు లాగా మాట్లాడుతున్నారని ఒక వీడియో పెట్టి క్లిప్ యాడ్ చేసి బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఓకే సరే, ఇప్పుడు చెప్తున్నా నేను, ట్రోల్ చేస్తున్నారు కదా, వీళ్ళకి అర్థం కాని విషయం ఒకటి చెప్పనా. నువ్వు రామారావు గారిలా మాట్లాడుతున్నాను, హృతిక్ రోషన్ ట్రోల్ చేసావా, లేకపోతే రామారావు గారిని ట్రోల్ చేసావా? ఉల్టా ఇటు కూడా అంత కామన్ సెన్స్ యాడ్ ఉంది మన వాళ్ళకి. ట్రోలింగ్ ఇంపార్టెంట్, ముందు ఎడిటింగ్ వచ్చు, ట్రోలింగ్ మేము చేసేస్తాం.